పసుపు బోర్డు ప్రకటన బీజేపీ ఎన్నికల స్టంట్ అని విమర్శించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 5 సంవత్సరాలుగా పసుపు రైతుల సమస్యలు పట్టించుకొని బీజేపీ ఎన్నికల ముందు మరోసారి పసుపు బోర్డు పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ కేసీఆర్పై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారని అంటున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు మాటల యుద్ధం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, నిన్న ప్రధాని మోడీ చేసిన కామెంట్లను ఏ విధంగా చూస్తారు? టీఆర్ఎస్తో పాటు అటు కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? చాలా అన్యాయం అండి, చాలా దుర్మార్గం అండి. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఒక 2-3 అంశాలు మాట్లాడిండు. ఈ దేంట్లో కూడా లాజిక్ లేదు, దేంట్లో కూడా వాస్తవం లేదు. ఒక ప్రధానమంత్రి బేస్లెస్గా అట్లా మాట్లాడడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఏమన్నాడండి, కేసీఆర్ గారు అవినీతి మీద మాట్లాడిండు. ఆయన కేసీఆర్ అవినీతి 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నావు. కేసీఆర్ మీద అవినీతి అని నువ్వు ప్రధానమంత్రివే కదా, మరి ఏమేమి చట్టపరమైన చర్యలు తీసుకో. ఎవడు కాదన్నాడు? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏమీ తీసుకోలేకపోతున్నావు. నీకు దాన్ని నువ్వు అనవసరంగా ఒక పబ్లిక్ మీటింగ్లో వచ్చి నువ్వు ప్రధానమంత్రిగా ఉండి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోలేక పబ్లిక్ మీటింగ్లో వచ్చి అవినీతి పరుడు అని చెప్పి బట్టగార్చి మీదేశుడు ఒక ముఖ్యమంత్రి మీద, అది కరెక్ట్ కాదు. అది నమ్మరు కూడా ప్రజలు ఎవరు. అట్లనే అవినీతిని అంతం చేస్తానన్నమాట. నువ్వు ఎవరు అవినీతిని నువ్వు అంతం చేస్తావా? ఇది పెద్ద జోకి. ఇది ప్రపంచంలో 8వ వింత ఏమైనా ఉన్నదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతిని అంతం చేస్తానడమే. నువ్వు ఒకవేళ అవినీతిని నిజంగానే అంతం చేయాలనుకుంటే యూ స్టార్ట్ విత్ అదాని మీద బీబీసీ రిపోర్ట్ ప్రచురించింది, హిడెన్బర్గ్ రిపోర్ట్ ప్రచురించింది ఆయన చేస్తున్న అవినీతి. మరి అలా ఆ రిపోర్ట్లు తీసుకొని ఎంక్వైరీ పెట్టి అదాని మీద ఎంక్వైరీ పెడితే తెలుస్తుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు అవినీతిని అంతం చేసే మొనగాడివి అయితే అనవసరంగా అవినీతిని అంతం చేసే పేరు మీద నీకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలని వేధించడం మానేసి నీకు దమ్ము ఉంటే అదాని మీద కేసు పెట్టు. ప్రధానంగా ఎన్నికల ముందు పసుపు బోర్డు మళ్ళీ తెరపైకి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? పసుపు బోర్డు ప్రకటించడానికి ఏ విధంగా చూస్తారండి? 5 సంవత్సరాల క్రితం పసుపు బోర్డు 5 రోజుల్లో ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల ఓట్లేసి గెలిపించారు. మరి 5 రోజుల్లో ఇస్తాన్నాడు. ఒకవేళ ఇచ్చి ఉంటే అప్పుడే ఈ 5 సంవత్సరాలుగా ప్రతి రైతు ఒక 5-5 లక్షల రూపాయలను సంపాదించుకుంటాడు. 5 సంవత్సరాలు సరిపోలేదా పెట్టడానికి, పసుపు బోర్డు పెట్టడానికి? 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయచ్చింది 5 సంవత్సరాలల్లో. ప్రజలతోటి ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను అదాని అక్రమ సొమ్ముతోటి 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసే సమయం దొరికింది నీకు. కానీ 5 రోజుల్లో ఇస్తా అన్న పసుపు బోర్డుని 5 సంవత్సరాల్లో అయినా ఇచ్చే సమయం నీకు దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అనగానే మళ్ళీ పసుపు బోర్డు మాట ఎత్తుతున్నావు. ఇక ఎట్లా అర్థం చేసుకోవాలన్నా ప్రజలకే వదిలేస్తాం, రైతన్నలకే వదిలేస్తాం. చివరగా ఈ ఎన్నికల్లో ఈ పసుపు బోర్డు అనేది ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? చెప్పినా కదా, ఇప్పుడు రైతులకే ఎవరు నమ్మరండి. 5 సంవత్సరాల క్రితం చెప్పి చేయకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు చేస్తాము అని అంటే ఏందది? ఒట్టి ప్రకటన చేసి ఒట్టిగా ఏదో బోర్డు వేసినామని చెప్పి ఒక బోర్డు పేరు మీద ఒకటేదో పెడితే కూడా లాభం లేదు కదా. పసుపు బోర్డు దానికి మద్దతు ధర రావాలి, పసుపు కొనబడాలి, రైతులకు లాభం జరగాలి. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు నష్టపోయింది కదండి రైతు. మరి చివరిగా మీరు గ్రామాన తిరుగుతున్నారు, ఇప్పటికే కొన్ని గ్రామాలు ఏకగ్రీవం చేస్తున్నాయి. ఏ విధంగా చూస్తారు? బాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారో. అందుకే కొన్ని గ్రామాల ప్రజలు, కొన్ని వర్గాల ప్రజలు మాకు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి జనరంజక పాలన ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయింది కాబట్టే ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. డెఫినెట్గా మా బాల్కొండ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారనే పూర్తి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం అటు ప్రధాని స్థాయిలో ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం దురదృష్టకరమని ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.